హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్స్ ఆల్ ఛానల్. కాగ్నిజెంట్ కంపెనీ నుంచి టెక్నికల్ లీడ్ అనేటువంటి జాబ్ రోల్కి అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఈ జాబ్స్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముండాలి, శాలరీ ఎంత, ఇలా అన్ని డీటెయిల్స్ నేను కంప్లీట్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మాకు కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. కాగ్నిజెంట్ కంపెనీ నుంచి మనకు టెక్నికల్ లీడ్ అనేటువంటి జాబ్ రోల్కి అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఈ జాబ్ లొకేషన్ చూసుకుంటే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనమాట, బెంగళూరు లొకేషన్కి. అండ్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఫ్రెషర్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ కనుక చూస్తే BE, BTech, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ అండ్ కామర్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ శాలరీ వరకు చూసుకుంటే 30,000 రూపీస్ పర్ మంత్ అయితే మనకు శాలరీ ఉంది. ఈ జాబ్ రోల్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అయితే చూద్దాము. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ని ఫాలో అవుతూ అండ్ ఎలా అవి ఇంపాక్ట్ చూపిస్తాయి కస్టమర్స్ మీద, ఇఫ్ ఎనీ ఇంప్రూవ్మెంట్ ఏమైనా ఉంటే సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. కస్టమర్ సెక్యూరిటీ అండ్ కంప్లైంట్స్ రిక్వైర్మెంట్స్ అయితే స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి. ఏవైనా చేంజ్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు అవైతే ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది అకార్డింగ్ టు ద కస్టమర్స్ చేంజ్ మేనేజ్మెంట్ ప్రాసెస్. మేనేజ్ ద ఇన్సిడెంట్ లైఫ్ సైకిల్ అండ్ కస్టమర్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇఫ్ ఎనీ ప్రొడక్టివిటీ టార్గెట్స్ ఇచ్చినప్పుడు దాన్ని అయితే మీట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఫీడ్బ్యాక్ ని రివ్యూ చేసి ఇఫ్ ఎనీ కరెక్షన్స్ ఉంటే ప్రాంప్ట్ గా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఎంగేజ్ ఇన్ ద క్రిటికల్ సిచ్యువేషన్ ప్రాసెస్ టు రిజాల్వ్ ద ఇన్సిడెంట్స్ క్విక్లీ. రిజాల్వర్ గ్రూప్స్ తో, వెండర్స్ తో అండ్ క్యారియర్స్ తో వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఏదైనా ఎస్కలేటెడ్ ఇన్సిడెంట్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ అరైజ్ అయినప్పుడు దీన్ని ఏ గ్రూప్ అయితే రిజాల్వ్ చేస్తారో ఇఫ్ నెసెసరీ అయితే వాళ్ళకైతే ఎస్కలేట్ చేయాల్సి ఉంటుంది ఆ ఇన్సిడెంట్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ. అండ్ ప్రొవైడ్ ఇన్సైట్స్ ఫర్ FAQs అండ్ నాలెడ్జ్ రిసోర్సెస్. సో నెక్స్ట్ సర్వీస్ ఇంప్రూవ్మెంట్ ఇనిషియేటివ్స్ కి కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. ఇవి ఈ జాబ్ రోల్ యొక్క రెస్పాన్సిబిలిటీస్. అండ్ నెక్స్ట్ రిక్వైర్మెంట్స్ చూసుకుంటే క్వాలిఫికేషన్ ఏముండాలి అని చూసుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్, కామర్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎసెన్షియల్ స్కిల్స్ చూసుకుంటే SolarWinds SAM, SolarWinds లాగ్ అండ్ ఈవెంట్ మేనేజర్, SolarWinds Orion, ఈ ఎసెన్షియల్ స్కిల్స్ అయితే అని మెన్షన్ చేశారు. నెక్స్ట్ శాలరీ చూసుకుంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ గెట్ 30,000 రూపీస్ పర్ మంత్ అయితే మనకు శాలరీ ఇస్తారు. అండ్ లొకేషన్ చూసుకుంటే ఇందాక చూసాము బెంగళూరు లొకేషన్కి. ఎలా అప్లై చేసుకోవాలి అని చూసుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అనే బటన్ మీద క్లిక్ చేస్తే మీకు అన్స్టాప్ జాబ్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మీ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది ఈ జాబ్ యొక్క కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన తెలుగు జాబ్స్ ఆల్ ఛానల్లో ప్రతిరోజు ఇలాంటి జాబ్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాము. మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టు మీరైతే అప్లై చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచే జాయిన్ అయ్యి మీరైతే అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.